aspirants, so welcome back to Competitive Hunters. So I'm so sorry because I'm not feeling good. So అందుకని నేను రీసెంట్లీ ఛానల్లో ఏ వీడియో ఏ సెషన్స్ నేను చేయలేదు. యాక్చువల్లీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. సడన్లీ అంటే ఎవరో ఏదో రౌండప్ చేసి ఏదో అటాక్ చేసినట్టు ఒకేసారి కోల్డ్, కాఫ్, ఫీవర్, స్టమక్ పెయిన్ అన్నీ ఒకసారి వచ్చేసాయి. సో నాకు ఈవెన్ నౌ ఐ am not feeling well inside, but better when compared to previous days. సో ఈ సెషన్లో మనము ఇప్పుడు 2025 వచ్చేసింది. సో అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏమున్నాయి, సో ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో అవన్నీ కూడా డీటెయిల్స్ ఇద్దామని చెప్పి ఈ సెషన్ నేను చేస్తున్నాను, హెల్త్ బాగాలేకపోయినా. సో ఐ హోప్ ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. వై బికాస్ ఫస్ట్ మనం ఎంత ప్రిపరేషన్లో ఉన్నా కూడా ఎగ్జామ్ అప్లై చేయకపోతే మనకి ఆబ్వియస్గా మనం ఎగ్జామ్ అనేది రాయలేము. సో అట్లీస్ట్ అంటే మేబీ మీరు లూజ్ అయిన ఎగ్జామ్లోనే మీకు జాబ్ రాసుందేమో, జాబ్ వస్తుంది ఈ పర్టికులర్ ఎగ్జామ్లో అని చెప్పి మన ఫేత్ మనం చెప్పలేము కదా. సో వీ డోంట్ నో అండ్ వీ కాంట్ డిసైడ్ ఆల్సో. సో దట్స్ వై ఇది ఇంపార్టెంట్ కాబట్టి మీ వే ఆఫ్ థింకింగ్లోని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని ఈ సెషన్ ఏం చేస్తున్నా, నేను నాకు పర్సనల్గా కూడా చాలా మెసేజెస్ వచ్చాయి లైక్ ఏంటి ఏమైపోయారు మేడం సో అండ్ సో అని చెప్పి. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా సెషన్లోకి వెళ్ళిపోదాం. సి ఏమేమి ఎగ్జామ్స్ అంటే జస్ట్ ఒక ఓవర్వ్యూ లాగా ఇచ్చేసాను. సో ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ అనేది ఉంది. సో నెక్స్ట్ ఇంకా ఇండియన్ పోస్ట్ జీడిఎస్. సో ఇది కనుక చూసినట్లయితే దీనికి ఏమి ఎగ్జామ్ ఉండదు. యా, వీ విల్ డిస్కస్ ఒక్కొక్కటి కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకున్నాము ఈ సెషన్లోని. సో ఈ ఎగ్జామ్స్ గురించి మనం ఇప్పుడు చెప్పబోతున్నాం, ఈ సెషన్లో నేను చెప్పబోతున్నా. ఓకే, సో ఇండియన్ కోస్ట్ గార్డ్ జాబ్ మీద ఒక ఎగ్జామ్ అయితే ఉంది. నెక్స్ట్ రైల్వే గ్రూప్ డి, వెరీ పాపులర్ అండ్ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్. అది 18,000 శాలరీ అయినా లెవెల్ 1 పే స్కేల్ ఉంటుంది, అయినా సరే ఇట్స్ వెరీ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనమాట గ్రూప్ డి. అండ్ ఎఫ్సిఐ రిక్రూట్మెంట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టెస్ అనమాట, మేనేజర్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టెస్ ఉన్నాయి. సో అదైతే ఇంకా నోటిఫికేషన్ రాలేదు, బట్ ఇట్స్ ఎక్స్పెక్టెడ్. వీ కెన్ ఎక్స్పెక్ట్ ది నోటిఫికేషన్ బై మార్చ్ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నోటిఫికేషన్. సో మీకు ఇది ఎక్స్పెక్ట్ చేసేది కూడా నేను ఎందుకు పెట్టానంటే సో మార్చ్లో వస్తుంది కాబట్టి సో ఇప్పటి నుంచి మీరు దాని తగ్గట్టుగా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో అందుకని నేను పెట్టడం జరిగింది ఇక్కడ. ఓకే, సో ఇంకా ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ గురించి వద్దాం. సో నేవీ మనందరికీ తెలుసు, ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ అనమాట. చాలా మందికి డ్రీమ్ ఉంటుంది టు సర్వ్ దేర్ కంట్రీ, మిలిటరీ, నేవీ. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా ప్రెస్టీజియస్ జాబ్స్ అని చెప్పాలి. యా, ఆబ్వియస్లీ ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం కొన్ని సాక్రిఫైసెస్ అయితే చేయాలి. బట్ అందరూ రెడీగా ఉండరు ఈ సాక్రిఫైసెస్ చేయడానికి. ఓన్లీ ఫ్యూ పీపుల్, దోస్ ఫ్యూ బ్రేవ్ పీపుల్ మన ఇండియాకి ప్రొటెక్టివ్గా ఉంటారు. సో మీరు కూడా అలాగా ఉండాలి అని అనుకుంటే యూ కెన్ అటెంప్ట్ దిస్ ఎగ్జామ్. సో దీని యొక్క ఫామ్ వచ్చి 8th ఫిబ్రవరి నుంచి అండ్ 25th ఫిబ్రవరి వరకు. సో ఈరోజు డేట్ చూసుకుంటే 16 కదా. సో ఎక్కువ టైం అయితే లేదు. సో ఎక్కువ లేట్ చేయకుండా, డిలే చేయకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇఫ్ యు ఆర్ డిసైడెడ్ టు అటెంప్ట్ దిస్ ఎగ్జామ్, మీరు రాయొచ్చు ఈ ఎగ్జామ్ అనేది. ఈ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే, ఓకే, ఫస్ట్ ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ ఎస్ఎస్బి ఉంటుంది. మీరు అమరన్ మూవీలో చూసే ఉంటారు, ఎస్ఎస్బికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు హీరో. ఆ పర్టికులర్ టైంలోనే సాయి పల్లవిని మీట్ అవుతారు. సో అదే ఎస్ఎస్బి ఉంటుంది. నెక్స్ట్ మెడికల్స్, ఇంటర్వ్యూస్, ఇవన్నీ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇవన్నీ ఒక ప్రాసెస్ అనమాట, స్టెప్ బై స్టెప్. ఎస్ఎస్బి అంటే మీరు మెయిన్స్ లా అనుకోవచ్చు, మన లాంగ్వేజ్ లైక్ నార్మల్గా బ్యాంకింగ్స్లో ఎస్ఎస్సిలో మెయిన్స్ అంటుంటాంగా, అలా అనుకోవచ్చు ఎస్ఎస్బి అంటే. ఓకే, సో దీనికి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో,
నో ఫీజు, బట్ ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఉంది, ఇలా ఏమీ లేదు, అందరికీ ఇది ఫ్రీ అన్నమాట. సో ఎనీబడి కెన్ అప్లై ఫర్ దిస్. సో దీనికి ఇక్కడ మనకి వచ్చేది మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏజ్ లిమిట్ అన్నమాట. సో 18 to 20 ఇది అనేది పోస్ట్ వైజ్ డిఫర్ అవుతూ ఉంటుంది. సో అరౌండ్ యావరేజ్ గా అన్ని పోస్ట్ ని నేను దృష్టిలో పెట్టుకుని నేను ఇదైతే నేను ఇచ్చాను. పోస్ట్ మీరు పర్టికులర్ గా పోస్ట్ వైజ్ ఏజ్ అనేది వ్యారీ అవుతుంది. ఓకే, యావరేజ్ గా చూసుకుంటే 18 to 22 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ యొక్క ఏజ్ అనేది. ఓకే, ఇంకా ఎడ్యుకేషన్ గురించి వస్తే బిఈ బీటెక్ ఎనీ యూనివర్సిటీ మినిమం 60% అయితే ఉండాలి రికగ్నైజ్ యూనివర్సిటీలో నుంచి. మీకు శాలరీ వచ్చేసి లంసమ్ గానే వస్తుంది, ఎంత 56,000 పర్ మంత్ వస్తుంది యావరేజ్లీ. ఓకే, సారీ నాట్ యావరేజ్, ఇట్స్ ఎగ్జాక్ట్ 56,000 50-60 మధ్యలో అయితే వస్తుంది మీకు శాలరీ. సో పోస్ట్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఏంటి, ఎస్ఎస్సి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అండ్ ఎస్ఎస్సి టెక్నికల్ బ్రాంచ్. సో ఇక్కడ మీకు వేకెన్సీస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏం పోస్ట్ అంటే జనరల్ సర్వీస్ 60 వేకెన్సీస్ ఉన్నాయి. సో వేకెన్సీస్ కూడా నేను మెన్షన్ చేశాను. వై, బికాస్ వేకెన్సీస్ ని బట్టి ప్రిపరేషన్ చేయాలా వద్దా అని కూడా డిసైడ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అన్ని మనం చూసుకోవాలి. ఒక ఎగ్జామ్ కి మనం అటెంప్ట్ చేస్తున్నాము అని అంటే ఫ్రీ కదా అని చెప్పేసి కళ్ళు మూసుకుని అటెంప్ట్ చేసే నేను అప్లై చేసేయలేను కదా. సో అక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏమేమి సెషన్స్ ఉండబోతున్నాయి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుని ఒక ఎగ్జామ్ కి అప్లై చేస్తాము. సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే, టైం పాస్ కి ఉన్న వాళ్ళంటే అది వేరే విషయం, వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇసెంట్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అని అంటుంటాం మనము. 18 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ పైలట్ 26 వేకెన్సీస్ ఉన్నాయి దీనికి. అండ్ లాజిస్టిక్స్ లో 28 ఉన్నాయి. అండ్ నావల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్ NAO 22 పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి లాస్ట్ డేట్ 25th ఈ మంతే కాబట్టి సో మీరు డిసైడ్ చేసుకోండి. ఇందులో ఏమేమి ఉంటుంది అని అంటే రీజనింగ్ ఉండదు ఈ యొక్క ఎగ్జామ్ లోని, ఇంకా జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, ఇంకా ఇవే ఉంటుంది. ఓకే, సో దీని గురించి ఇన్ డీటెయిల్ గా పోస్ట్ బట్టి మీకు ఏమేమి ఏజ్ ఎంత ఇవన్నీ ఇన్ డీటెయిల్ గా కావాలి అని అనుకుంటే ఓకే, ఐ విల్ మేక్ అనదర్ సెషన్ ఫర్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో మీరు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే యూ కెన్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో దీని గురించి ఇన్ డీటెయిల్ గా సపరేట్ గా ఒక సెషన్ చేస్తాను. సో ఇది ఏంటంటే ఇట్స్ ఎ మర్జ్ ఆఫ్ ఆల్ వేకెన్సీస్, ఆల్ ఎగ్జామ్స్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ ఎగ్జామ్ గురించే నేను ఎక్కువగా చేస్తే ఇట్ బికమ్స్ లెంతీ, సో మనకి అవుట్ ఆఫ్ టాపిక్ కూడా వెళ్తుంది. సో దీని మీద సెపరేట్ సెషన్ నేను ఖచ్చితంగా చేస్తాను, అన్ని విత్ డీటెయిల్స్ ఏంటి ఈ పోస్ట్స్ గురించి అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఇంకా టెక్నికల్ బ్రాంచ్ కి వస్తే జనరల్ సర్వీస్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 38 ఉన్నాయి. సర్వీస్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ 45 ఉన్నాయి. నెక్స్ట్ నావల్ కన్స్ట్రక్టర్ 18 ఉన్నాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ కొద్దాము. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చి మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ లో GDS అని కూడా అంటుంటాము. ఇది చాలా ఫేమస్, కానీ అందరూ అయితే అప్లై చేస్తుంటారు, బట్ చాలా రేర్ గా తక్కువ మందికి వస్తుంటుంది. మీకు అబ్జర్వ్ చేసినట్లయితే అదే సో మెరిట్ బట్టి ఇది అనేది తీస్తారు. ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు, అందరికీ తెలుసుంటుంది. ఓకే, మీకు 10th క్లాస్ లో ఎంత వచ్చింది మార్క్స్ ని బట్టి అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు. ఇది స్టేట్ వైజ్ ఉంటుంది అనమాట. అంటే స్టేట్ వైజ్ అని అంటే ఇప్పుడు మనకి తెలంగాణ కొంతమంది ఉంటారు తెలుగు తప్పితే వేరే లాంగ్వేజ్ వచ్చి ఉండదు. ఓకే, ఓన్లీ తెలుగు అండ్ తెలుగు ఒకటే వచ్చి ఉంటది, వాళ్ళకంటే వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఆర్ ఏపీలోనే పెట్టుకోవాలి. సో ఈ వేకెన్సీస్ అనేవి స్టేట్ వైజ్ ఉంటుందన్నమాట. సో మీరు ఏ పర్టికులర్ స్టేట్ కి అప్లై చేయాలనుకుంటారో ఆ స్టేట్ యొక్క రీజనల్ లాంగ్వేజ్ మీకు తెలిసి ఉండాలి. ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ నేను మీకు టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. అండ్ దీని యొక్క ఇప్పుడు నేను ఈ చూస్తున్న సెషన్ యొక్క PDF కూడా నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ యొక్క లింక్ కొత్తగా ఉన్న వాళ్ళైతే టెలిగ్రామ్ లింక్ కింద కమెంట్ సెషన్ లో ఉంటుంది. సో అక్కడ మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అయితే మీకు అన్ని కూడా దొరుకుతుంది. ఓకే, సో ఏం చెప్పుకుంటున్నాం, స్టేట్ వైజ్ గా అక్కడున్న రీజనల్ లాంగ్వేజ్ ఆ నోటిఫికేషన్ లో ఉంటుంది. సో తెలుగు కాకుండా ఇంకేదైనా లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఉంటే
హిందీ, కొంతమందికి కన్నడ వస్తూ ఉంటుంది. ఓకే. అంటే మేబీ వాళ్ళ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, లేదా ఇంట్రెస్ట్ మీద నేర్చుకున్న వాళ్ళు అవ్వచ్చు. హిందీ అనేది కామన్‌గా వచ్చి ఉంటుంది. అదేం సెపరేట్‌గా నేర్చుకోవాలి అన్నట్టు ఏమి ఉండదు. ఓకేనా. సో, హిందీ వచ్చిన వాళ్ళుంటే హిందీ ఎక్కడెక్కడైతే రీజనల్ లాంగ్వేజ్ ఉందో సో, అక్కడ పెట్టుకోవడం బెస్ట్. వై? బికాస్ మన తెలుగు స్టేట్స్‌లోనే దీనికి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. మీకు ఎంత 10 ఆన్ 10 వచ్చినా సరే మీకు జాబ్ వస్తుందా అనంటే అంటే చెప్పలేం మనం. ఎందుకంటే చాలా మందుంటారు. అండ్ కేటగిరీ వైస్ వేకెన్సీస్ ఉంటుంది. సో, ఇవన్నీ చాలా ఉంటుంది. పెట్టుకునే ప్రిఫరెన్సెస్ బట్టి, అక్కడున్న వేకెన్సీస్‌ని బట్టి. సో, ఇలా చాలా ఉంటుందనమాట. ఒక మెరిట్ లిస్ట్ ఇయ్యడం అంటే. ఇంకొంతమంది ఏం జెప్తుంటారంటే అవి అమ్ముడుపోతుంటుంది అన్‌అఫీషియల్‌గా అంటుంటారు. బట్ అది ఎంతవరకు నిజం అనేది మనం వితౌట్ ప్రూఫ్స్ వి కాంట్ బిలీవ్ దట్. సో, జాబ్ కావాలి అని అనుకునే వాళ్ళు ఇట్స్ జస్ట్ ఎ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. సో, వేరే లాంగ్వేజెస్ వచ్చుంటే వేరే స్టేట్స్‌లో పెట్టుకోండి. అండ్ అక్కడ స్టేట్ యొక్క వేకెన్సీస్ కూడా జూసుకోండి. చూసుకొని దానికి తగ్గట్టుగా పెట్టుకోండి. తెలుగు స్టేట్స్ అయితే పిచ్చ కాంపిటీషన్ ఉంటుంది. సో, దట్స్ వై అంటే అదర్ స్టేట్స్‌లో ఉండదా అనంటే ఉంటుంది ఆబ్వియస్‌గా. సో, అది మీరు చూసుకొని రిలేట్ చేసుకొని పెట్టుకొని ఇఫ్ అదర్ లాంగ్వేజెస్ తెలిసి ఉన్నట్లయితే. ఓకే. సో, దట్స్ మై సజెషన్. అండ్ దీని యొక్క సాలరీ ఎంత ఉంటుందంటే 15,000 అరౌండ్ ఉంటుంది. మెరిట్ లిస్ట్ మీదే తీస్తారు. నేనైతే నా 10th అయినప్పటి నుంచి నేను అప్లై చేస్తున్నా. ఒకసారి గూడా వచ్చింది లేదు. 95% 9.5 నాకు వచ్చింది. సో, అప్పటి వరకు ఇప్పటి వరకు అసలు ఎప్పుడూ రాలేదు. ఇంకా దాని మీద హోప్స్ కూడా వదిలేసుకున్నాను నేను. జస్ట్ ట్రై. సో, ఎగ్జామ్ ఏం రాయనవసరం లేదు. సో, జస్ట్ అప్లై చేస్తాము. వస్తే వచ్చింది లేదంటే లేదన్నట్లుగా. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ గురించి వద్దాము. ఇండియన్ కోస్ట్ గార్డ్. సో, 2025 అన్నమాట. ఈ ఎగ్జామ్ కోస్ట్ గార్డ్స్ మనకు తెలిసుంటుంది. ఏంది కోస్ట్ గార్డ్స్ యొక్క జాబ్స్ ఏంటి అని చెప్పి. సో, దీని యొక్క అప్లికేషన్ ఫామ్ 11th ఫిబ్రవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, దీనికి కూడా 25th ఫిబ్రవరి లాస్ట్ డేట్ అన్నమాట. సో, దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉంది. ఎంత? యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కి 300 ఉంది ఫీజు. అండ్ ఎస్టీ, ఎస్సీ కేటగిరీస్‌కి ఫీ ఏమీ లేదు. కొన్ని ఎగ్జామ్స్‌లో మీరు ఆల్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి కూడా ఫీ ఉండదు. బట్ ఇక్కడ అలాంటివి ఏమీ లేదు. ఓకే. అంటే ఓన్లీ ఫర్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి నో ఫీ. ఏదైనా అదర్ ఫీమేల్ కేటగిరీస్ ఉన్నా సరే అదర్ కేటగిరీస్ వాళ్ళకి వాళ్ళు కూడా పే చేయాల్సిందే. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 22 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ దీనికి పే లెవెల్ స్కేల్ అనేది పే లెవెల్ వచ్చి థర్డ్ పే లెవెల్ ఉంటుంది. సో, ఆబ్వియస్‌గా మనం ఇవన్నీ చూసుకుంటాం. సాలరీ ఎంత వస్తుంది. సో, దీనికి ఆబ్వియస్‌గా మనం జాబ్ తెచ్చుకునేది మనీ కోసమే, పైసల కోసమే అంతే కదా! సొసైటీలో రెస్పెక్ట్ వస్తుంది. సొసైటీలో గవర్నమెంట్ జాబ్ అంటే సో, అది వేరే విషయము. బట్ సాలరీ ఈస్ ఆల్సో మ్యాటర్స్. సో, 21,000 అరౌండ్ మీకు రౌండ్ ఫిగర్ చేసుకుంటే 22,000 వస్తుంది. ఓకే. పే థర్డ్ లెవెల్ పే స్కేల్ ఉంటుంది దీనికి. నెక్స్ట్ దీని యొక్క రెండు పోస్టులు ఉన్నాయన్నమాట. 2 డిఫరెంట్ పోస్ట్. సో, దీని ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ కూడా దాన్ని బట్టే నేను ఇచ్చాను. సో, ఫస్ట్ పోస్ట్‌కి వచ్చి నావిక్ జనరల్ డ్యూటీ జీడీ 260 వేకెన్సీస్ ఉన్నాయి. సో, దీనికి ఎలిజిబిలిటీ ఏంది ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్. ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండాలి. మీరు ఇంటర్మీడియట్ చేసిన దాంట్లో అంటే ఎంపీసీ అనుకోవచ్చు మనం మనకు తెలిసిన దాంట్లో అనంటే. నెక్స్ట్ ఇంకా నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ డీబీ వచ్చి 40 వేకెన్సీస్ ఉన్నాయి. సో, దీనికి వచ్చి జస్ట్ 10th క్లాస్ సరిపోతుంది. ఇండియాకి సంబంధించిన ఏదైనా ఒక మంచి రికగ్నైజ్డ్ బోర్డ్‌లోని మీరు 10th పాస్డ్ అవుట్ అయ్యి ఉండాలి. ఓకే. సో, 2 పోస్ట్ ఉన్నాయి దీనికి. ఒకదానికి 260 ఇంకో దానికి 40. నెక్స్ట్ వెరీ ఫేమస్ గ్రూప్ డి అన్నమాట. ఓకే. సో, గ్రూప్ డి కొత్తగా ఇంట్రొడక్షన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ 22nd ఫిబ్రవరిన దీని యొక్క లాస్ట్ డేట్. దీనికి జనరల్, ఓబీసీ కేటగిరీస్ వాళ్ళు 500 అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఆల్ అదర్ ఉమెన్ అన్ని కేటగిరీస్‌లో ఉమెన్ వాళ్ళకి 250 ఫీ అనేది కట్టాలి. అండ్ దీనికి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అండ్ కొన్ని పోస్ట్‌కి ఐటీఐ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18-36 ఇయర్స్ మినిమమ్ ఏజ్. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కేటగిరీ వైస్.
సో అది మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో ఉంటుంది. సో అఫీషియల్ నోటిఫికేషన్ ప్రతి నోటిఫికేషన్ది నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఓకే, సో దీనికి పే లెవెల్ స్కేల్ వచ్చేసి ఫస్ట్ పే లెవెల్ స్కేల్ అనమాట. దీనికి 18,000 వస్తుంది మీకు. ఆబ్వియస్గా ఇప్పుడు మీ యొక్క సెలక్షన్ జరిగి మీరు ఎగ్జామ్ రాసి ఈ సెలక్షన్ ప్రొసీజర్ అంతా తిరిగి మీరు పోస్టింగ్కి వెళ్ళిపోయేసరికి ఆల్రెడీ మనకి 8th పే కమిషన్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది కాబట్టి అది అప్రూవ్ అయింది, బిల్ పాస్ అయింది. సో మీరు వెళ్ళేసరికి అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేస్తుంది. సో ఆబ్వియస్గా మీ యొక్క శాలరీస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ యొక్క శాలరీ అనేది మీకు మనం గమనించినట్లయితే మీకు జాబ్ వచ్చిన లొకేషన్ని బట్టి మీకు మారుతూ ఉంటుంది. ఓకే, మీరు హై మెట్రోపాలిటన్ సిటీస్, ఓకే, బిజియెస్ట్ సిటీస్ ఆ సైడ్ వెళ్ళారంటే, అంటే పోస్టింగ్ మీకు ఆ పర్టికులర్ ఏరియాస్లో వచ్చిందంటే మీకు అక్కడ ఉన్న లివింగ్ని బట్టి ఓకే మీకు శాలరీ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే ఆబ్వియస్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనం పల్లెటూర్లలో వెళ్తే 20 రూపీస్కి మనం టిఫిన్ తిన్నామంటే కడుపు నిండిపోతుంది. 10 రూపీస్కి 20 రూపీస్కి అలా తిన్నామంటే కడుపు నిండిపోతుంది. అదే మీరు ముంబైకో చెన్నైకో వెళ్ళి 20 రూపీస్కి ఏదైనా తినాలంటే మీకు కడుపు నిండదు. ఏదో ఒక సమోసా వస్తుంది మీకు 20 రూపీస్కి, 15 రూపీస్, 18 రూపీస్ అలా తీసుకుంటారు. సో మీకు కడుపు నిండదు. సో ఇక్కడ ఏంటి అని అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనమాట. సో ఒక మనిషి కాస్ట్ ఆఫ్ లివింగ్ ని బట్టి, వాడున్న లొకేషన్ ని బట్టి వాడికి ఉండాల్సిన అంటే వాంటెడ్ రిక్వైర్మెంట్ మనీ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే, సో మీకు అర్థం అవడానికి పల్లెటూరు ఇలా చెన్నై ముంబై అని చెప్పాను. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ని బట్టి శాలరీ అనేది మీకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో మినిమం అనేది ఇప్పుడు ఇక్కడ చెప్పింది వచ్చి మినిమం అనమాట 18,000 వస్తుంది మీకు. ఓకే, రెస్ట్ డిపెండ్స్ ఆన్ యువర్ లొకేషన్ క్రైటీరియా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో నెక్స్ట్ కమింగ్ టు పోస్ట్. సో ఇవన్నీ కూడా పోస్ట్ అనమాట. పాయింట్స్ మెన్ ఇంకా వేకెన్సీస్ కూడా అన్ని నేను లిస్ట్ అవుట్ చేశాను. సో ఇంకా ఇందులో ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు. సో ఒకసారి చూసుకోండి. మీరు వీడియో చూశాక, క్లాస్ చూశాక యూ కెన్ జాయిన్ ది టెలిగ్రామ్. అక్కడ పీపీటీ డౌన్లోడ్ చేసుకుని అక్కడ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ FCI. సో FCI చాలా కాంపిటీషన్ ఉండే ఒక ఎగ్జామ్ అనమాట. FCI ఆబ్వియస్గా. సో ఇది అనేది మార్చ్లో వస్తుంది మీకు నోటిఫికేషన్. సో ఇట్స్ ఎక్స్పెక్టెడ్ టు నోటిఫికేషన్ అనేది మార్చ్లో రావచ్చు. సో కేటగిరీస్ 1, 2, 3, 4 యొక్క కేటగిరీస్ మీకు రిలీజ్ చేస్తారు. సో దీని యొక్క ఎంత ఫీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి అని అంటే 800 అనమాట. సో సేమ్ ST, PWD ఫీమేల్ వాళ్ళకి ఏ ఎగ్జామ్ ఫీజ్ అయితే లేదు. సో ఇక్కడ ఏంటి అంటే మీకు మేనేజర్, డిఫరెంట్ సెక్టార్స్ లో మేనేజర్స్, సో ఈ 20 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పోస్ట్ ఉంటుంది. మాక్సిమం మీకు ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు గ్రాడ్యుయేషన్ అడుగుతూ ఉంటారు. అండ్ పర్టికులర్ రిలవెంట్ ఫీల్డ్స్ కనుక ఏమైనా ఉంటే ప్రొఫెషనల్ ఫీల్డ్స్, సో దానికి సంబంధించిన డిగ్రీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో FCI అనేది చాలా రెప్యుటేషన్ తో కూడింది. అండ్ చాలా మంది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది ఆఫ్టర్ గెట్టింగ్ ఇన్ టు FCI. సో అందుకే దీనికి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఇట్స్ గుడ్, అంటే అన్నిటితో పోలిస్తే FCI అనేది చాలా రెప్యుటేషన్ ఉన్నదన్నమాట. సో డోంట్ మిస్ ఇట్. సో ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు దీనికి ఏంటి అంటే సేమ్ లైక్ నార్మల్ బ్యాంక్స్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లే న్యూమరికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, ఓకే, ఈ సెషన్సే ఉంటాయి మీకు FCI లో కూడా. దేర్ ఇస్ నథింగ్ న్యూ. అన్నిట్లో మీరు ఏ ఎగ్జామ్ లో తీసుకున్నా సరే మాక్సిమం ఇవే ఉంటాయి అన్నమాట మీకు. ఓకే, బట్ బోర్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేసే బోర్డు బట్టి మీకు క్వశ్చన్స్ అనేది ఎలా ప్రిపేర్ అవుతుందో సిలబస్ కొంచెం వేరీ అవుతూ ఉంటుంది. బట్ మీకు సెషన్స్ అనేది సేమ్ అదే ఉంటాయి అన్నమాట ఎక్కడ చూసుకున్నా. కొన్ని ఎగ్జామ్స్ లో ఏంటి అని అంటే రీజనింగ్ ఉండదు, కొన్ని ఎగ్జామ్స్ లో రైల్వే ఎగ్జామ్స్ అయితే ఇంగ్లీష్ ఉండదు. సో ఇలా ఉంటుంది. ఓకే, సో ఇదే అన్నమాట మన లాస్ట్ ఎగ్జామ్. సో హియర్ మన సెషన్ అయిపోయింది. సో కీప్ సపోర్టింగ్ ఆల్ ఆస్పిరెంట్స్. సో హెల్త్ బాగాలేకపోయినా నేను మీకోసం నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకూడదని ఐ డిడ్ దిస్ సెషన్.
సో ఐ హోప్ షో యువర్ లవ్ బై లైక్స్, బై షేరింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఎస్ఎస్సి అదే నావల్ పోస్ట్ ఉన్నాయి కదా, సో వాటి మీద కమిషన్ మీద నేను ఒక సెక్షన్ అయితే సపరేట్గా చేస్తాను. ఓకే, సో కీప్ వాచింగ్, స్టే ట్యూన్ టు ది ఛానల్. So bye aspirants, see you in the next session.